చంద్రబాబు గారి ఛాలెంజ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారా? స్వీకరించారా? ఛాలెంజ్ ఏంటంటే సీబీఎన్ గారు రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి 11 ఎమ్మెల్యేలని అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీని ఈసారి అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మీరు ఎక్కువ సంక్షేమం చేశారా? మేము ఎక్కువ సంక్షేమం చేశామా అనేది లెక్కలతో సహా తేల్చుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను ఒక ఛాలెంజ్ లాంటిది చేయడం జరిగింది. మరి ఈ ఛాలెంజ్‌ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్వీకరిస్తుందా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సీబీఎన్ గారు ఈ ఛాలెంజ్ చేసిన కొన్ని రోజుల ముందే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఇంటర్నల్‌గా కొన్ని సమావేశాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ సమావేశాల్లో అసెంబ్లీకి ఈసారి మనం వెళ్ళాలి అని చెప్పి అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకొని అసెంబ్లీ గురించి చర్చించుకోవడం జరిగింది వైఎస్ఆర్‌సీపీ పార్టీలో. సో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న మిగతా ఎమ్మెల్యేలంతా కలిసి ఈసారి అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా 15 నెలలు గడుస్తుంది కాబట్టి చంద్రబాబు గారి మీద విమర్శించడానికి చంద్రబాబు గారు చేసిన హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఈ 14 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే 2 నెలలకోసారైనా నెలకోసారైనా చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న ఒక్కొక్క పాలసీ మీద ఇష్యూస్ ఏమున్నాయి, ఎన్ని పాలసీస్ మీద ఆయన కుదింపు చేశారు, పెన్షన్ వాటిల్లో ఎంత తగ్గించారు, మేమెన్ని పెన్షన్స్ ఇచ్చాము, మీరెన్ని పెన్షన్స్ ఇస్తున్నారు, అలాగే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ మా టర్మ్లో ఎలా ఉంది, మీ టర్మ్లో ఎలా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కటి కాగ్ రిపోర్ట్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్తో పాటు ప్రతిదీ కూడా ఆయన ప్రెస్ ముందు పెట్టడం జరిగింది. అలాగే ట్విట్టర్ ద్వారా కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉండడం మనం చూసాము. సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే ఈ 14 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పరిపాలన ఎలా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎలా ఉంది, జీడిపి ఎలా ఉంది, సంపద సృష్టిస్తున్నారా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు డీప్గా అనాలిసిస్ చేస్తున్నారని చెప్పి, అలాగే ఈ అనాలిసిస్ బేస్ చేసుకొని రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారు ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్గానో ఛాలెంజ్గానో విసిరారు అసెంబ్లీకి రండి అని చెప్పి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చంద్రబాబు గారికి సరే మేము అసెంబ్లీకి వస్తాము, మేము సిద్ధంగానే ఉన్నాము, మీ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కానీ మీరు మా ఛాలెంజ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, సిద్ధంగా ఉండాలి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి సీబీఎన్ గారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేది వీ హ్యావ్ టు వాచ్. కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాత్రం ఈసారి అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబు గారు 14 నెలలు చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది, పరిపాలన ఎండగట్టడానికి చంద్రబాబు గారు చేసిన ఈ 14 నెలల పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ క్వశ్చన్ చేయడానికి, ఎండగట్టడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి క్లియర్గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి సంకేతాలు అయితే వచ్చాయి. థ్యాంక్ యూ.